ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా అనే సందేహం. అనగనగా ఒకరోజు ఒక బడిలో బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతని గురువుని వెళ్ళి అడిగాడు, గురువుగారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా? గురువుగారు చిరునవ్వుతో ఈ జవాబు చెప్పారు. కప్పకూత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది, అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ కోడి ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే, ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక్క మాటే అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు. సందేహం తీరిన కుర్రవాడు సంతోషంగా వెళ్ళాడు. చాణక్యుని జ్ఞానోదయం. చాలా సంవత్సరాల క్రితం తక్షిల అనే ఊరిలో చాణక్య అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నతుడు. ఈ సామ్రాజ్యం స్థాపించడానికి అతను చాలా కృషి చేశాడు. చాలా రాజ్యాలతో యుద్ధం చేసి చంద్రగుప్తుడిని రాజు చేశాడు. ఒకరోజు చంద్రగుప్తుడితో పాట్లిపుత్ర నగరం మీద దండి చేసి ఓడిపోయిన చాణక్యుడు నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అలసట అనిపించి ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఇంట్లో ఒక అవ్వ తన పిల్లలకి అన్నం పెడుతోంది. తింటున్న పిల్లల్లో ఒకడు హఠాత్తుగా కెవ్వని కేక పెట్టాడు. హడలిపోయిన అవ్వ, ఏమైంది బాబు అంటే ఆ బాలుడు, అన్నం వేడిగా ఉంది, చేయి కాలిందమ్మా అన్నాడు. అదే మరి, నువ్వు చాణక్యుడిలానే ఉన్నావు అంది అవ్వ. ఎవరైనా అన్నం మధ్యలో చేయి పెడతారా? పక్కల నుంచి చిన్నగా తింటూ రావాలి కానీ. ఇదంతా అరుగుమించి వింటున్న చాణక్యుడికి జ్ఞానోదయం అయ్యింది. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. బలవంతులైన నందులతో యుద్ధం చేసేటప్పుడు వాళ్లకు బాగా పట్టు ఉన్న పాట్లిపుత్ర మీద దండి చేస్తే కలిగేది నిరాశే అని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత చంద్రగుప్తుడితో కలిసి చుట్టుపక్కలున్న చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమిస్తూ నెమ్మదిగా పాట్లిపుత్ర మీద యుద్ధం ప్రకటించి విజయాన్ని సాధించాడు. ఈ సంఘటన భారతదేశ చరిత్రనే మార్చేసింది. పొగరుగల గొర్రెపోతు. ఒకానొకప్పుడు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా ఉండేది. తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారము గల గొర్రెపోతులా తయారయ్యింది. వచ్చేపోయే ప్రతి చిన్న జీవిని తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలెట్టింది. ఈ విషయం గమనించిన ఒక నక్క గొర్రెపోతుకు పాఠం చెప్పాలనుకుంది. సమయం చూసుకొని ఆ గొర్రెపోతు దగ్గరికి వెళ్ళి, ఆ నక్క, ఈ చిన్న ప్రాణులు నీతో పోట్లాడడానికి యోగ్యులు కారు. నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అంది. ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది. ఆ విరోధి ఎవరు అని నక్కను అడిగింది. అదిగో ఆ కొండను చూడు, ఎంత ఎత్తుగా కనిపిస్తోందో. దాన్ని ఓడిస్తే అసలు అడవిలో నీకన్నా బలమైన వాళ్ళు లేరన్న విషయం తెలిసిపోతుంది అని నక్క తెలివిగా జవాబు చెప్పింది. పొగరుగా గొర్రెపోతు వెళ్ళి తన కొమ్మలతో ఆ కొండను కుమ్మింది. కుమ్మగానే కొంత ఇసుక కొండ మీద నుంచి రాలింది. దీనితో మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది. కొమ్ములు రెండు విరిగిపోయాయి. గొర్రెపోతు బుద్ధి తెచ్చుకొని అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది. దీనితో మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది. కొమ్ములు రెండు విరిగిపోయాయి. గొర్రెపోతు బుద్ధి తెచ్చుకొని అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది. ఇందులో నీతి ఏమిటంటే, ఎదుటివారి బలం తెలియకుండా మనం విర్రవేగిపోకు.